బస్సు ఆ బస్సుని డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మన హైదరాబాదీలు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. తాత, తండ్రి, కొడుకు, మనవడు ఇట్లా 3 జనరేషన్స్ మొత్తం ఖతమైపోయి. ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ షోయబ్ బస్సు డ్రైవర్ వెనక కూర్చున్నట. వీరి బస్సు ముందు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగినాయి. అప్పటికి మెలకువగా ఉన్న షోయబ్ వెంటనే పక్కనే ఉన్న అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతడు స్వల్ప గాయాలతో మదీనాలోని జర్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడట. ఎంత ఎంత భయంకరమైన విషయం అండి ఇది. ఒక్కొక్కరి ఇండ్ల దగ్గర పరిస్థితి. విద్యానగర్లోని నజీరుద్దీన్ నివాసం వద్దకు తరలి వచ్చిన బంధుమిత్రులు, మృతుల వివరాలు సేకరిస్తున్న అధికారులు. టపాచబుత్ర మొఘల్ నగర్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న కార్వాన్ ఎమ్మెల్యే. ఇక్కడ తల్లి, బిడ్డ, కూతురు ఇద్దరు చచ్చిపోయారట. ముసారంబాగ్. ఒక్కొక్క అసలు అంటే చనిపోయిన వాళ్ళ వివరాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. చూడండి, చనిపోయిన వాళ్ళంతా వీళ్ళంతా, ఈ ఫోటోలన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం. ఇగో తాస్మియా తహ్రీన్ అట అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇగో ఉమైజా ఫాతిమా, ఉజారుద్దీన్ షేక్, మహమ్మద్ షాజీన్ అహ్మద్, వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు పాపం. ఇగో మరియం ఫాతిమా, ఇజాన్ అహ్మద్. ఎంత ఘోరం. ఇక్కడ చూడండి.